పటాన్చెరులో రాజకీయం హీటెక్కుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అయోమయంలో ఉన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ నీలం మధుగా రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గూడెంకి చెక్ పెట్టేందుకు కాట శ్రీనివాస్ అండ్ నీలం మధు ఇద్దరు ఏకమైపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించండి అంటూ ప్రచారానికి తెరలేపారంట గూడెం మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ ఏకంగా ప్రచారంతో పాటుగా పెద్ద ఎత్తున ఆయన ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వంతో కాంటాక్ట్లో కూడా వెళ్తున్నారంట. గతంలో చెప్పుకొచ్చారు, ఏకంగా ఇటీవల కాలంలో కేసీఆర్ ఒక విచారణ ఎదుర్కొన్నప్పుడు తన సోదరుడు డైరెక్ట్గా గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు డైరెక్ట్గా కేసీఆర్ని కలిశారు, హరీష్ రావుని కలిశారు, కేటీఆర్ని కలిశారు. సో సంథింగ్ ఈజ్ ఫిష్ అన్నట్టుగా కాట శ్రీనివాస్ అండ్ నీలం ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డికి పక్కన పెట్టేశారట. ఇక గూడెం వ్యాఖ్యల్ని అటు అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా గూడెం మహిపాల్ రెడ్డిని రానివ్వకుండా కాట శ్రీనివాస్ అండ్ నీలం మధు ఇద్దరు అడ్డుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డిని లైట్ తీసుకున్నారు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా. గూడెంని పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులకి స్వయంగా వాళ్ళే నిర్ణయించి నీలం మధు అండ్ కాట శ్రీనివాస్ ఇద్దరు కూడా బీఫామ్లు ఇప్పించుకున్నారు. గూడెం డబుల్ గేమ్ ఆడుతున్నారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు కాట శ్రీనివాస్ గౌడ్ అండ్ నీలం మధు. ఆయన పటాన్చెరు నియోజకవర్గంలో కాట శ్రీనివాస్ అండ్ నీలం మధు ఇద్దరి పైన గెలుపొందారు గూడెం మహిపాల్ రెడ్డి. అటు కాట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసి చిట్ట చివరిగా ఆయన క్యాన్సిల్ చేసి మళ్ళీ నీలం మధు బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. మొన్న మధ్య మెరక్ ఎంపీ ఎలక్షన్లో కూడా నీలం మధు మెరక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సో గూడెం మహిపాల్ రెడ్డి పైన ఇద్దరు కూడా ఓడిపోయారు. ఆ తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాట శ్రీనివాస్ అండ్ నీలం ఇద్దరు కూడా వ్యతిరేకించారు, విభేదించారు కూడా. అలాంటి వాడిని ఎలా చేర్చుకుంటారని చెప్పి కాంగ్రెస్ అధిష్టానంతో కూడా పోరాడారు. అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేక గళాన్ని కూడా వినిపించారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ కార్యకర్తలు అండ్ గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తల మధ్య విభేదాలు జరిగే గొడవలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా గూడెం మహిపాల్ రెడ్డి కార్యాలయాన్ని సైతం చుట్టుముట్టారు, రాస్తారోకో చేపట్టారు, పెద్ద ధర్నాలు కూడా చేపట్టారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో ఇంకా కేసీఆర్ ఫోటోనే ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఫోటోను కూడా పెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ విభేదించారు. ఆ తర్వాత కొంతమంది గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించారని చెప్పి పిటిషన్లు వేయడం, 10 మంది ఎమ్మెల్యేలపైన పిటిషన్లు వేస్తే 9 మందికి క్లియరెన్స్ రావడం, 9 మంది ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారన్నట్టుగా స్పీకర్ ప్రకటించడంతో వారంతా బీఆర్ఎస్లో ఉన్నారని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తిరుగుతున్నారనే విషయం లోకమంతా తెలిసిందే. స్పీకర్ నిర్ణయం టెక్నికల్గా ఉంటే సర్వసాధారణంగా ప్రజల్లో ఉండేటువంటి మాట గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ అనే రకంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కార్యక్రమాలు కూడా హాజరయ్యారు. కాబట్టి ఇప్పుడు అదే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గతంలో కండువా వేసుకొని జాయిన్ అయిపోయి ఇప్పుడు ప్రజల్లో అదే రకంగా మాట ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం ఇంకా బీఆర్ఎస్ దగ్గర ఉండిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నామని రకరకాలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు రానే వచ్చేసాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రచారం కూడా చేస్తున్నారంట. ఆయన అటు బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ కూడా పక్కన పెట్టేసింది. ఇక ఎలాగైనా సరే ఆయన తంటాలైన పడతారన్న చందంగా ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము గెలిపించుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డి ప్రమేయం ఎక్కడా లేకుండా ఆయన పక్కన పెట్టేసి ఇద్దరు గతంలో చెప్పుకొచ్చారు రామలక్ష్మణ్ లాగా ఉంటామని చెప్పి కాట శ్రీనివాస్ గౌడ్ నీలం మధు ఇప్పుడు అదే రకంగా రామలక్ష్మణ్ లాగా ఇద్దరు బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం నీలం మధు ప్రయత్నం కృషి చేస్తున్నారు. కాట శ్రీనివాస్ గౌడ్ కూడా అదే రకంగా ముందుకు వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో జనరల్గా 9 మంది ఎమ్మెల్యే ఎవరైతే క్లీన్ చిట్ దొరికిందో కడియం కానీ తర్వాత బండ్ల కృష్ణమోహన్ కానీ, అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, ఆ తర్వాత మరికొంతమంది పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, వీళ్ళంతా కూడా 9 మందిలో 8 మంది కూడా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఇన్ఛార్జీల లిస్టులో వాళ్ళే కోఆర్డినేటర్లుగా ఉన్నారు, వాళ్ళే బీఫామ్లు ఇస్తున్నారు, వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన పక్కన పెట్టేసి నీలం మధు అండ్
కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఆయన తిరిగి గర్వాపస్ లాగా జాయిన్ అయినా అయిపోతుండే, కానీ ఇక్కడ ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ అంటున్నారు, కానీ ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిన అందరికీ తెలిసిందే. సో గూడెం మైపాల్ డబుల్ గేమ్లో ఆయన పావుగా మారారా? బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోక, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోక ఆయన పక్కకు నెట్టేశారు అనుకోవాలి ఇక రెండు పార్టీలు. ఎగ్జాక్ట్లీ, అత్యంత డిఫరెంట్ నియోజకవర్గం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే 119 నియోజకవర్గాల్లో అది పటాన్ చెరువు ఒకటి. ఎందుకంటే ముగ్గురు పోటీ చేసిన వ్యక్తులు ఒకే పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాస్త ఈ మధ్యన డిఫర్ అవుతా ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించొద్దు, మీరు బీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్ట్ చేయండి, వాళ్ళని గెలిపించినటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మన పార్టీలో ఉంటూ మన దగ్గర ఉంటూ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపించమని చెప్తాడనేటువంటిది సీరియస్ అయ్యి మొత్తం అక్కడున్న నాయకులకు సమాయత్తం చేయడంతో అక్కడ కీలకంగా బలమైన సామాజిక వర్గం నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళలో నీలం, మధు, ముదిరాజ్, తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నీలం, మధు కొనసాగుతున్నారు. మొత్తం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరు కలిసి ముందుకు వెళ్తే గూడెంని రాజకీయంగా దెబ్బ కొట్టొచ్చు అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇద్దరు ఒకటైనటువంటి పరిస్థితి. మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి పటాన్ చెరువులో. ఒకటి ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డిపోతారం. ఈ వీటికి సంబంధించిన విషయంలో ఇద్దరు కలిసి బీఫామ్లు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చారు. ఎందుకంటే మిగతా 9 నియోజకవర్గాల్లో ఎగ్జాంపుల్ జగిత్యాల తీసుకుంటే అక్కడ సంజయ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, తర్వాత చేవెళ్ళే తీసుకుంటే అక్కడ కాళ యాదయ్య బీఫామ్లు ఇస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ మారి వచ్చినప్పటికీ కూడా బీఫామ్లు, వాళ్ళు చెప్పినటువంటి వారికే టికెట్లు, వారు చెప్పినటువంటి వారికే మద్దతు ఉంది పార్టీలో. కానీ పటాన్ చెరువు నియోజకవర్గానికి వచ్చేసరికి ఎంటైర్ డిఫరెంట్, మొత్తం పక్కన పెట్టేశారు. అటు నా ఘర్కా నా ఘాట్కా అనేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం గూడెం మైపాల్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అటు కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్లో కాక పెరిగింది, కాటా శ్రీనివాస్ గౌడ్ కాక పెంచే ప్రయత్నం చేశారు. మొత్తం కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ వర్గం అంతా కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం, మధు, ముదిరాజ్ వెంట ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు. సో గూడెంను కాంగ్రెస్ పూర్తిగా సైడ్ చేసింది. అటు బీఆర్ఎస్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం గూడెం ప్రయత్నం చేస్తే దగ్గరికి రానివ్వలేదు. ఈ మధ్యకాలంలో గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు రీసెంట్గా కేసీఆర్ని కలిశారు, గతంలో హరీష్ రావుని కలిశారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ యాక్సెప్టెన్సీ త్వరగా దక్కట్లేదు గూడెం మైపాల్ రెడ్డికి. ఏం చేయలేని పాలుపోని పరిస్థితిలో ఒక అయోమయమైనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఆయన పొలిటికల్గా దిక్కుచోచినటువంటి దిక్కులు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం, మధు, ముదిరాజ్ పెద్ద ఎత్తున అక్కడ అభ్యర్థులను గెలిపించుకోవాలి, అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్లుగా ఎవరెన్నికైనా నిధులు ఇస్తారు, ప్రభుత్వమే ఉంది ఇంకా 3 సంవత్సరాలు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులనే గెలిపించాలనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒక్కటి కావడంతో గూడెం వర్గీయులు సంశయంలో పడిపోయినట్టుగా ప్రస్తుతం పటాన్ చెరువు నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ ఇద్దరు బలమైన సామాజిక వర్గం, ఒకరు ముదిరాజ్, ఒకరు గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ఒకరు ఇన్ఛార్జ్ కాక ఒకరు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంబంధించి ఇద్దరు. గతంలో వీళ్ళిద్దరు కూడా ఒకరిపైన ఒకరు పోటీ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఇద్దరు ఒక్కటి కావడంతో గూడెంకి ఈజీగా చెక్కు పెట్టొచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. సో త్వరలో గూడెం నిర్ణయం తీసుకొనున్నారు, పార్టీని వీడి వెళ్ళిపోతారు. పార్టీలో ఉంటూ పార్టీ ద్వారా సొంతంగా లబ్ధి పొంది, కేసుల నుంచి ఉపశమనం పొంది, దానికోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి లాభం పొంది ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉంటే ఎందుకు కూరుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా ఒకటవుతే. సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు ఆ కష్టకాలంలో గెలిపించిన మమ్మల్ని వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, మనం ఎందుకు ఆయనకు తోడుగా ఉండాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా గూడెం మైపాల్ రెడ్డికి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి గూడెం ఒక అయోమయమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ రేపు మొత్తం కాంగ్రెస్ పార్టీకి గనక ఫేవరబుల్గా అక్కడ విన్నింగ్, ఈ 5 మున్సిపాలిటీలో విన్నింగ్ వస్తే కనుక గూడెం భవిష్యత్తే అయోమయంగా మారే సిచ్యువేషన్ ఉంది. సో బీఆర్ఎస్ కూడా ఇప్పటివరకు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు, ఆయనకు ఓపెన్ చేయనటువంటి పరిస్థితి. తమ్ముని కలిసారు, రాయబారాన్ని నడుపుతూ ఉన్నారు, అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు, కానీ గూడెంకి మాత్రం అపాయింట్మెంట్ దొరకట్లేదు బీఆర్ఎస్లో. సో ఏం జరుగుతుందో అనేటువంటి చర్చ ఉంది. మొత్తానికైతే పటాన్ చెరువు కాంగ్రెస్లో ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం, మధు, ముదిరాజ్ ఒక్కటి కావడంతో ప్రస్తుతం మరొకసారి చర్చకు తావిస్తా ఉంది. రైట్ మధు, అంటే గూడెం మైపాల్ రెడ్డి విషయంలో ఆయన డైరెక్ట్గా హరీష్ రావు మనిషి, హరీష్ రావుకి చెప్పకుండా ఏమీ చేయరు ఆయన.
సో గతంలో కూడా స్వయంగా ఆయనే దగ్గరుండి మరి గూడెం మైపాల్ రెడ్డికి అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా ఉండి గెలిపించుకున్నారు. సో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కష్టకమైన సమయంలో కొంత వదిలి వెళ్ళాడని చెప్పి కొంత దూరం పెడితే పెట్టొచ్చు, కొంత కోపం ఉంటే ఉండొచ్చు. కానీ గూడెం మైపాల్ రెడ్డి నియోజకవర్గంలోనే పటాన్చెరు నియోజకవర్గంలో ఆల్రెడీ హరీష్ రావు పాగా వేశారు. పలు మున్సిపాలిటీల్లో ఆయన ఎలాగైనా సరే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గెలిపించుకోవాలని రకంగా దగ్గరుండి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని చెప్తూ ఉన్నారు, వాళ్ళని గెలిపించమని చెప్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలకు, ఆయన వెంట తిరిగే నాయకులకు. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నట్టేనా? ఎగ్జాక్ట్లీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసులు మాఫీ చేసుకోవడము, ఆయన పైన ఉన్నటువంటి ఇతర ఇబ్బందులను తొలగించుకోవడము, ఇవన్నీ చేసుకున్న తర్వాత అంటే వ్యక్తిగతంగా ఆయన పైన ఆయన తమ్ముడి పైన గతంలో క్రషర్కి సంబంధించినటువంటి కేసులు రిమైండ్ అయినటువంటి పరిస్థితి. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పాట పాడుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ని వాడుకోవడానికే పటాన్చెరువులోకి వచ్చాడు గూడెం మైపాల్ రెడ్డి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని లాతకొట్టాలని చూస్తూ ఉన్నాడు అనేటువంటి చర్చ పటాన్చెరువులో జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే నీలం తర్వాత కాటా ఇద్దరు ఒక్కటైనటువంటి సిచ్యువేషన్, అధిష్టానం సూచన మేరకు ఇద్దరు ఒకటి ఉంటే ఈజీగా గూడెంని రాజకీయంగా దెబ్బకొట్టొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఇద్దరు కలిశారు, చేతులు కలిపారు, ఇద్దరు ప్రచారానికి పాల్గొంటున్నారు, ఇద్దరు బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. సో గూడెం ఇంతవరకు గూడెం పక్కన కాంగ్రెస్కి సంబంధించినటువంటి అసలైన నాయకులు ఎవరు వెళ్ళలేదు. కేవలం కొద్దిమంది రాజకీయ పరంగా కొంతమంది వెళ్ళారు, కానీ మిగతా అంతా కాంగ్రెస్ టీం అట్లనే ఉంది. సో వచ్చేటువంటి ఎన్నికల్లో ఫ్యూచర్లో కూడా జనరల్ ఎలక్షన్లో కూడా గూడెంని కట్ చేయాలి రాజకీయంగా అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం గూడెం బీఆర్ఎస్తో ఒక రీటచ్లోకి వెళ్ళిపోవడంతో ఆయన తమ్ముడు వెళ్ళాడు, హరీష్ రావుని కలిశాడు, తర్వాత కేసీఆర్ని రీసెంట్గా కలిశారు. జరుగుతున్నటువంటి పరిణామాలు నేపథ్యంలో అఫ్కోర్స్ ఖచ్చితంగా హరీష్ రావు దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గం ఈరోజు ప్రచారం కూడా అక్కడే ఉంది హరీష్ రావుకి సంబంధించి. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ సీరియస్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సిటీ శివారు ప్రాంతం కావడం, నగరంలో కలిసిపోయి ఉండడంతో దానిపైన ప్రత్యేకంగా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. సో బీఆర్ఎస్ కూడా అంతే ఎత్తున ఫోకస్ చేస్తున్నప్పటికీ కూడా గూడెం ఎఫెక్ట్ ప్లస్ అవుతుందా బీఆర్ఎస్కి మైనస్ అవుతుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఒక్కటి కావడంతో కాంగ్రెస్ పటాన్చెరు కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ నీలం మధు అండ్ కాటా శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పనిచేస్తానని చెప్పి గతంలో చెప్పి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మళ్ళీ మన స్పీకర్ నిర్ణయంతో ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పడంతో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాగం ఎత్తుకున్నారు. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆయన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఇంకా కొనసాగుతుందని కాటా శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేపట్టడం, ఆందోళన చేపట్టడం, కార్యకర్తల మధ్య గొడవ జరగడం, రసాభాసకు దారితీయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఏకంగా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ అభ్యర్థులు గెలిపించండి అని చెప్పి కోరుతున్నారంట. డైరెక్ట్గా ఆయన రకంగా కోరుతున్నారంట, ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయిపోయి కండువా కప్పుకొని ఏదో టెక్నికల్గా స్పీకర్ చెప్పినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాలేదు అనడానికి ఎవరు ఒప్పుకోరు, సామాన్య జనాలు కూడా ఒప్పుకోరు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఒప్పుకోరు ఆయన్ని. సో కాబట్టి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని కోరుతున్నారు అని అంటే కొంత నీలం మధు అండ్ కాటా శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా గూడెం మైపాల్ రెడ్డి పక్కన పెట్టి అన్ని తమ భుజాలపై వేసుకొని అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయడం కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నట్టు కనబడుతోంది. బీఫామ్లు కూడా వాళ్ళే దగ్గరుండి ఇప్పించుకున్నారు. సో గూడెం మైపాల్ రెడ్డి పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే రెంటికి చెడ్డ రేవడ్ లాగా అయిపోయింది. అంటే అటు బీఆర్ఎస్ దగ్గరికి వెళ్దామంటే కష్ట సమయంలో మళ్ళీ కాదని చెప్పి కాంగ్రెస్లోకి వెళ్ళావు, నీ కేసుల మాఫీ కోసం నీపై వచ్చిన ఆరోపణలు కంట్రోల్ చేసుకోవడం కోసం వెళ్ళావు, కానీ బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోలేదన్న రకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దామంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకెలా యాక్సెప్ట్ చేస్తుంది. సో కాంగ్రెస్ అధిష్టానం కూడా పెద్దగా ఆయన పట్టించుకోవడం లేదు. సో రెంటికి చెడ్డ రేవడ్ లాగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఆయన పక్కన పెట్టేశాయి. ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలిపించాలన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక అదే నియోజకవర్గం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధైర్యంగా హరీష్ రావు వెళ్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గం మున్సిపాలిటీపై ఎలాగైనా పాగా వేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు, ఆయన వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, రిజల్ట్ ఎలా ఉంటుందని పక్కన పెడితే గూడెం మైపాల్ రెడ్డి మాత్రం ఆటలో అట్టిపండు అయిపోయినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇవన్నీ విషయాలు చూస్తూ ఉంటే. సో మరి కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు గెలుస్తారా, లేదు గూడెం మైపాల్ రెడ్డి తన వాదనని గట్టిగా వినిపించి ఆయన వాదనతో గెలుస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడింట్లో ఎవరికి